హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే అత్తమ్మ చేసిన ఈస్ట్ గోదావరి స్టైల్ చేపల పులుసు అనమాట. సో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. చాలా ఈజీగా, చాలా తక్కువ ప్రాసెస్ ఉంటుంది, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చేపల పులుసు నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో ఫస్ట్లీ కొంచెం ఆయిల్, యాక్చువల్గా చేపల పులుసు కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ లేకపోతే అసలు టేస్ట్ మంచిగా ఉండదు. తర్వాత కొంచెం నేను ఇక్కడ 750 grams ఆఫ్ ఫిష్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఆనియన్స్, 2 ఆనియన్స్ అండ్ కొంచెం లైట్గా కొత్తిమీర వేశారు. సో అది పేస్ట్ చేసుకొని ఇలా ఆయిల్లో ఆ పేస్ట్ని వేసేసుకోండి. మరీ పేస్ట్ చేసుకోవద్దు, బట్ ఓకే, చిన్న చిన్న పీసెస్ ఉన్నా పర్లేదు. సో ఇలా ఆయిల్లో వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. తర్వాత 2 to 3 చిల్లీస్ వేసుకోండి. మీ స్పైస్కి తగ్గట్టు, స్పైసీగానే ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. అండ్ ఇవి కరివేపాకు నీడలో ఎండబెట్టినవి, అందుకని కలర్ అలా వచ్చింది. సో తగినంత సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడే. 2 to 3 స్పూన్స్ ఆఫ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అండ్ కారం, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి. అండ్ కారం ఎక్కువే పడుతుంది కాబట్టి తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోండి, బట్ ఫస్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి. సో అన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత అన్నీ వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఎక్కువే పడుతుంది, లైక్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇవన్నీ మంచిగా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఫ్రై చేయాలి. లైక్ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి, ఎందుకంటే అవన్నీ ఫ్రై అవ్వాలి కదా, ఆనియన్ పేస్ట్ ఇదంతా. సో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. మీకు ఆ అరోమా స్మెల్ అనేది వస్తుంది, అప్పుడు మీరు ఫిష్ పీసెస్ అనేవి వేసుకుందాం. సో ఇలా మేము ఫస్ట్ ముందే పసుపు అండ్ సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాము. సో ఇలా స్ప్రెడ్ చేసుకోండి పీసెస్ అన్నిటిని, అంటే ఒకదానిపైన ఒకటి వేయొద్దు. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకొని గరిటె పెట్టకుండా ఇలా చేత్తో తిప్పుకుంటూ కలుపుకోండి. బట్ ఇన్ కేస్ మీరు ఫ్లిప్ చేయాలంటే ఇలాగా గరిటె యూస్ చేసుకొని ఫ్లిప్ చేసుకోండి నీట్గా. అంటే ఎక్కువ కదిపేస్తే ముక్క అనేది విరిగిపోతుంది, సో అది మంచిగా ఉండదు. సో ఇలా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ సెట్ చేసుకోండి. తర్వాత 5 minutes దాన్ని అలా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా 1/2 hour ముందు చింతపండు అనేది నానబెట్టుకొని ఉంచుకున్నాము. ఇలా లెమన్ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది 750 grams ఆఫ్ ఫిష్కి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు అనేది దాంట్లోకి వేసేయండి. చింతపండు పులుసు కూడా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఆ పులుపు అనేది ఫిష్ కొంచెం సేపు అయిన తర్వాత పీల్ చేసుకుంటుంది కాబట్టి పులుసు కూడా ఎక్కువే పడుతుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకొని పులుసు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ అయ్యేంత వరకు, బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత మీ దగ్గర చన ఉంటే కనుక ఇప్పుడే వేసేసుకోండి, బాయిల్ అవుతున్నప్పుడే వేసేయండి. తర్వాత బెండకాయలు ఒక 5 to 6 అయితే సరిపోతుంది. ఇలా జస్ట్ కట్ చేసుకొని చూసుకొని బాగున్నాయో లేదో చెక్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా బాయిల్ అవుతున్న పులుసులోనే వేసేయండి. చేపల పులుసు చేసిన రోజు కంటే తర్వాత రోజుకి ఉంటుంది, అదిరిపోతుంది అనమాట. సో మధ్యలో ఇలా తీసుకొని కలుపుకుంటూ ఉండండి, గరిటె మాత్రం పెట్టద్దు, ఇలా చేత్తోనే ఫ్లిప్ చేస్తూ ఉండండి. తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూసారా ఆ బబుల్స్, ఆ ఫ్లేవరు చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. సో ఉడికిన తర్వాత లాస్ట్లో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది అన్న టైంలో కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని బాగా సిమ్లో ఒక 5 minutes ఉడకనివ్వండి. మీకు పులుసు అనేది మీ తగ్గట్టు మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేసింది అని అనుకున్నప్పుడు మీరు జస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ ఈస్ట్ గోదావరి స్టైల్ అని అంటున్నాను కాబట్టి ఇక్కడ స్పెషల్ ఏంటంటే లాస్ట్లో వెన్నపూస వేయాలంట.
సో వెన్న పోసేస్తే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ చేపల కూర రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.